యేసే మన నీతి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం అంట. చదువు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరును. అబ్బాయ్, ఇక ఎవ్వరూ తన నీతిని బట్టి, తన పరిశుద్ధతను బట్టి, తన యథార్థతను బట్టి అతిశయపడ వీలు లేదు. నేను ఎంత మంచోడిని, అంత పరిశుద్ధుడిని, ఎంత నీతిమంతురాల్ని, అసలు నేను ఇటు చూడను అటు చూడను, నేను చక్కగా తూచెదను, అసలు నేను ఎంత మంచిదాన్నో ఎంత మంచోడిని ఎవ్వడు దేనిని బట్టి కూడా అతిశయపడ వీలు లేదు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. అది ఇప్పుడు నీ నీతి ఎవరు? స్తోత్రం. విశ్వాసమును బట్టి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనము ఆయనను ధరించుకున్నాం. యేసును ధరించుకున్న మనం యేసు అనే నీతి వస్త్రాన్ని ధరించుకున్నాం. మనం వాస్తవంగా భ్రష్ట స్వభావము, దుష్ట స్వభావము, మానవ స్వభావం కలిగి ఉన్న మనం ఈ యేసు అనే ఈయనను ధరించుకుని నీతిమంతులుగా తీర్చబడ్డాం. వాస్తవంగా అందరం తేడానే, కానీ ఇప్పుడు అందరం నీతిమంతులమని రాసేశాడు లిస్టులో దేవుడు. ఎవరిని బట్టి? యేసు అనే నీతి వస్త్రాన్ని బట్టి. ఆనాడు నమ్ముట, దేవుని నమ్ముట వారికి నీతిగా ఎంచబడింది. ఆనాడు విశ్వాసమే నీతి, ఈనాడు కూడా యేసునందలి విశ్వాసమే నీతి. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. త్వరగా. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెను, తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించును వారిని పిలచెను, ఎవరిని పిలచెను వారిని నీతిమంతులుగా తీర్చెను. ఆగు. నీతిమంతమైన క్రియలు చూపించి మనం నీతిమంతులం అనిపించుకున్నామా? లేకపోతే అనీతిమంతులనైనా ఆయన కుమారుని రక్తమును బట్టి, ఆయన యందలి విశ్వాసమును బట్టి చెడిపోయిన మనల్ని నీతిమంతులుగా దేవుడే తీర్చాడా? పెద్దగా మనల్ని మనం రుజువు చేసుకున్నామా? 7 సార్లు అని దేవుడే తీర్చాడా? అబ్బా, ఇది కదా 32వ కీర్తనలో చెప్పింది. చూడు ఒకసారి, 32వ కీర్తనలో చెప్పింది ఇదే. మొట్టమొదటి చదువుతావమ్మా? చదువురా, భలే ఉంటుంది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా భారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 32వ కీర్తనలో ఆ మొదటి వచనాలలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు అన్నాడు. సో టోటల్గా అతిక్రమాలు, పాపములు, అపరాధములు, దోషములు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఉండి కూడా దేవుడు ఒకడిని నిర్దోషి అని ఎంచుతాడట. ఎలా? ఆయన ముందు మనం వీటన్నిటినీ ఒప్పుకొనినప్పుడు ఇవన్నీ ఎవరి మీదికి మోపబడ్డాయి? తన ప్రియ కుమారుని మీదికి వాటన్నిటినీ మోపి మన పాపములన్నిటికీ కూడా ప్రస్తుత, గత, భవిష్యత్తు సమస్త పాపములకు ప్రాయశ్చిత్తార్థమైన శిక్ష తన కుమారుని మీద వేసి, ఆ కుమారుని యందలి విశ్వాసము బట్టి, ఎవడైతే ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచుతాడో ఆ విశ్వాసమును బట్టి ఆయన నమ్మువారందరినీ దేవుడే నీతిమంతులుగా తీర్చాడట.
ఇది అర్థమైంది కాబట్టి భక్తులు పాడారు ఏమని? నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నిలిపినందునా నీవు చూపిన నీ కృపనే మరువలేను, నీవు చూపిన నీ కృపనే మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా. మనం నీతిమంతులమా లేకపోతే దోషులమైన నీతిమంతులుగా దేవుడే తీర్చాడా? రైట్. ఇప్పుడు ఎవరిని బట్టి మనం నీతిమంతులమమ్మా? అది యేసునందలి విశ్వాసమును బట్టి నీతిమంతులం. ఏలియా కూడా దేవుని అందలి విశ్వాసమును బట్టే నీతిమంతుడు. అబ్రహాము కూడా దేవుని అందలి విశ్వాసమును బట్టే నీతిమంతుడు. నోవహు కూడా నీతిపరుడును నిందారహితుడు అన్నాడు. ఎట్లా నీతిమంతుడు ఈ నోవహు? అది దేవుని అందలి విశ్వాసం ఉంచిన వాడు అతడు కూడా. తనను ఎందరు విశ్వసించారో వారందరికీ నీతిమంతులు అనే టైటిల్ ఇచ్చేశాడు. ఇక ఇప్పుడు మొట్టమొదట ధైర్యం వచ్చేసింది. ఇక మనకి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహుబలము గలదై ఉండునంటే నా దగ్గర అంత నీతి లేదు కదా. నాబోటి దాని ప్రార్థన దేవుడు వింటాడా? నాలాంటి పనిమాలినోడు ప్రార్థన దేవుడు వింటాడా? ఆయన మన ప్రార్థన వినాలంటే నీతి, నిజాయితీ, ఎంత యథార్థత, ఎంత భక్తి, ఎంత ఆత్మీయత ఉండాలి. మన కష్టవంకర్లు పొద్దు పొడిసి తెల్లారి మళ్ళా సాయంత్రం అయిందాక ఈ దైనందిన జీవితంలో నోటి ద్వారానో, కళ్ళ ద్వారానో, చేతల ద్వారానో, నడతల్లోనో ఎక్కడో చోట ఏదో ఒక విధంగా, ఏదో సందర్భంలో, ఏదోలాగా పొరపాట్లు జరుగుతున్నాయి, అనీతి జరుగుతుంది నా వల్ల. కాబట్టి నీతిమంతుని విజ్ఞాపన బలమైందంటే నాలాంటి అనీతిమంతుల విజ్ఞాపన బలహీనమైంది, దేవుడు వినడు అనే అభిప్రాయము సాతాను మనలో తెస్తాడు. దాన్ని విరగొట్టడానికి ఈ వచనాన్ని రాయించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత క్లియర్గా చెప్పాడో. ఊరికే నేను అట్లాంటి స్వభావం గలవాడిని, అట్లాంటి దాన్ని, ఇట్లాంటి దాన్ని, అట్లాంటి వాడిని, ఇట్లాంటి వాడిని అనుకుని ప్రార్థనలో బలహీనపడకనాయనా. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వాస్తవంగా దేవుడు నీతిమంతుల ప్రార్థన కదా వింటాడు. మరి ఏలియా మనలాంటోడేగా, మరి ఏలియా ప్రార్థన ఎట్టిన్నాడు అని అడుగుతున్నాడు ఇక్కడ. అది రహస్యం. పైన ఆ వచనం చెప్పి కింద ఈ వచనం చెప్పడానికి కారణం అది. అర్థం కాలేదా? అర్థమైతే ఆనందంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమర్థమైంది? అదే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది. నేనేం చెప్పాను? అదే మేము విన్నది చెప్పావు కదా. స్తోత్రం. అర్థమైందా? కాకపోయినా ఇంక నేను మళ్ళీ చెప్పను. ఓకే. ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు అట్టు తిప్పేసా. ఇంక తిప్పను, మాడిపోయింది. చాలా క్లియర్గా అందించా. ఎప్పుడు కూడా ఈ డౌటు నీలోనికి ప్రవేశపెట్టడానికి శత్రువు నిన్ను టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రేరణ, ఈ ఆలోచన, ఈ అపరాధ భావం అనేది ప్రార్థనలో బలము లేకుండా చేసిద్ది. అసలు ప్రార్థన చేయాలన్న ప్రేరేపణనే దెబ్బకొట్టింది. అర్థమైందా? ఏంటిది? మన లోపాయికారితనం, మనలో జరిగే అపరాధాలు దుష్టుడు లేపి, నువ్వు ఇంత తేడా కదా, తగుదునమ్మా అని పోతున్నావు మోకాళ్ళ మీదకి, సిగ్గు లేదా? నువ్వు మంచోడివా, మంచిదానివా, నీ ప్రార్థన దేవుడు వింటాడా? పొద్దున ఏం చేశావు నువ్వు? ఏం చేసావు నువ్వు? పిల్లల్ని ఏమని తిట్టావు నువ్వు? అసలు మేయన్ని ఏమని చనుక్కున్నావు నువ్వు? పక్కింటావని ఏం తిట్టావు నువ్వు? అసలు పొద్దున సెల్ ఫోన్లో ఏం చూసావు నువ్వు? అసలు సీరియల్ చూడొచ్చా నువ్వు? అసలు సినిమా చూడొచ్చా? మరి ఇన్ని చేసుకుంటా మళ్ళీ దేవుని దగ్గర హల్లెలూయా స్తోత్రం అంటే దేవుడు వింటాడా?
ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. నీలాంటి పాపి మనం వింటాడా? అయ్యా ప్రార్థన చేస్తా, నీ తలంపుల నిండా చెడిపోయిన ఆలోచనలేనే, అసలు నీ మైండ్ నిండా దరిద్రపు కొట్టే ఆలోచనలేగా, నీకు మంచి ఆలోచనలు ఏడొస్తే? కల్మషంతో నిండిపోయింది నీ హృదయం నిండా దరిద్రపు తలంపులు, దరిద్రపు ఆలోచనలు, దరిద్రపు వ్యవహారం, నీ కళ్ళతో మోహపు చూపులు, నీ చరిత్ర అంతా చండాలం అయితే నువ్వు మళ్ళా దేవుని దగ్గరికి హల్లెలూయా స్తోత్రం అంటే దేవుడు వింటాడు. వాడు కూడా లేఖనాలని అడ్డం పెట్టి, మరి లేఖనం ఇలా ఉంది కదా, ఇలా ఇంత పరిశుద్ధంగా ఉండమంది, నువ్వు ఉండట్లేదుగా, కాబట్టి నీ మనవి దేవుడు వినడో. సహజంగా వెళ్ళిన పని ఏదన్నా సక్సెస్ అయిద్దంటే ఎవడైనా వెళ్తాడు, కానీ పోయినా జరగదంటే ఎవరికి వెళ్ళబుద్ధి అయిద్దండి? అందుకే చాలామంది ప్రార్థనా జీవితంలో కుంటుపట్టడానికి ఇదే కారణం. అర్థమైందా? ఆసక్తిగా ప్రార్థనలో మోకాళ్ళు ఉండటానికి వేయలేకపోవడానికి గల కారణాల్లో ఒక ముఖ్య కారణం ఇది. అందుకే ఎక్కువ శాతం ఎదుటి వాళ్ళని అడుగుతూ ఉంటారు, ఏమన్నా తెలుసా, నాకంటే ఆయన మంచోడు, నాకంటే ఆమె మంచిది, ఆమె ప్రార్థన చేస్తే వింటాడు, ఆయన ప్రార్థన చేస్తే వింటాడు, అలా అనుకొని నా పేణం తీస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెబుతా, ఎప్పుడు అలా అనుకోవద్దు. నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు, అది ఇక్కడ అర్థం. నేను బలహీనుడిని కదా, దేవుడే చెప్తున్నాడు. మరి ఏలియా కూడా బలహీనుడే కదా, నేను వినలా ఏలియాది? ఏలియా అంటే మంచోడు, ప్రభు భక్తుడు కదా. ఎలా అయ్యాడు నాయన? విశ్వాసమును బట్టి నీతిమంతుడైనట్లే నువ్వు కూడా అదే విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడవురా, నీతిమంతురాలివి తల్లి. ఎందుకు వినను నీ ప్రార్థన? అసలు నీ తప్పులన్నీ నేను ఎక్స్రే చేసి చూశానంటే ఎప్పుడో సాగు కొడతాను నేను. ఇన్ని రోజులు బతుక నీకు అసలు అగ్ని వంటి నేత్రాలతో నిన్ను ఎగాదిగా చూశానంటే అవుట్ నువ్వు. చాలా సంగతులు నేను నిదానించి చూడట్లా. నీవు మంటి నుండి పుట్టిన వ్యక్తివని, మంటి ఘటమని, మంటి వాడవని, మంటి దానవని, ఆదాము సంబంధిత రక్తము దాని తాలూకు ఛాయలు నీలో పనిచేస్తాయని నాకు తెలుసు. తెలిసే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా నేను తీర్చానమ్మా, నేను తీర్చానయ్యా. అది నీ క్రియల వలనైనది కాదు, నా కృప ద్వారా, నా త్యాగమును బట్టి అయింది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో పోలీసు వాళ్ళు కూడా ఉండుంటారు, మఫ్టీలో ఉండుంటారు. ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఈ మఫ్టీలో ఉన్న పోలీస్ ఆయన్ని పంపించి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వెళ్తే ఎవడైనా వింటాడా? ఒకడు రివర్స్, అందరూ ఇట్లా వెళ్తుంటే వాడు ఎదురు బండి తీసుకొని వస్తున్నాడు. ఈయన పోలీస్ ఆయనే, బండి అని అనుకో, స్టీరింగ్ పట్టుకొని తల బయట పెట్టి, ఏదే నువ్వేవుడివి పావా అంటాడు. అండా సార్ అలాగే సార్ అంటాడా? పోలీసు వాడినే, యూనిఫామ్ లేదు, మఫ్టీలో ఉన్నాడు, పోలీసు వాడే. జనాలు వస్తుంటే కళ్ళు కనపట్లా అన్నాడు అనుకో, పా నువ్వేవాడే అంటాడు. అవునా? అవునా కాదా? అసలు నువ్వు లెక్క చేస్తావు యూనిఫామ్ లేకపోతే? అసలు ఆడవాళ్ళు లెక్క చేస్తారు. ఏందయ్యా ఆ బండి తీయమనయ్యా, ఏమో బుడ్డి స్కూటీ ఒకటి వేసుకొని వచ్చింది, బుడ్డి స్కూటీ అడ్డం పెట్టి, ఏమా బుద్ధిలే పక్క అన్నా అనుకో, నువ్వా అంటది. స్తోత్రం. ఇప్పుడు వీళ్ళు మాట వినాలంటే ఏం చేయాలా? డౌట్ లేదు, ఆ వస్త్రాలు ధరించాలా. అప్పుడు ఇక ఏం చెప్పినా వింటారు సచ్చినట్టు. ఇక ఏం లేదు, ఇక అరవాల్సిన అవసరం కూడా లేదు. ఆ మనిషి ఆ డ్రెస్ వేసుకొని ఆ నిలబడితే ఎక్కడే కంట్రోల్ అవుతుంటాడు. ఒకవేళ అయ్యాడా చూశాడు అనుకో, ఆ కర్ర చేతిలో పెట్టిన యూనిఫామ్ అన్నాడు అనుకో, సార్ వెళ్తారు సార్ పక్కన ఉండదు, తీరా ఎవడు సస్తా బొద్దుతో వెనక్కి వెళ్తాడు కదా. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పా? దేవునికి మహిమ. మనకు కూడా ఒక యూనిఫామ్ ఇవ్వబడింది, అది యేసు
నీతి. యేసు నీతి. డ్యూటీలోకి వచ్చేటప్పుడు ఒక కానిస్టేబుల్ కానీ ఒక ఎస్ఐ కానీ ఆ యూనిఫామ్ లేకపోతే ఎవడు లెక్క చేయనట్టు నువ్వు ఒట్టిగా పోయి మోకాళ్ళు వేయడానికి ట్రై చేస్తే సైతాన్ గాడు వచ్చి హడావుడి చేస్తాడు. వాడు సర్దుకోవాలంటే నువ్వు పోయి ఏం చేయాలి తెలుసా? ముందు యేసు నీతి వస్త్రాన్ని ధరించుకోవాలి. తండ్రి, నా నీతి కాదు, నా మంచితనము కాదు, నీ ప్రియ కుమారుని రక్తము, ఆయనను బట్టి నేను నీతిమంతుణ్ణి అని ఆ డ్రెస్ చూపించు. ముందు లూసిగాడు పక్కకు పోతాడు. స్తోత్రం. ఈ యూనిఫామ్ లేకపోతే వాడు మాటిండు. ఎవరు మాటిండ్రు? ఇంతకేంది ఆ యూనిఫామ్? యేసు నీతి. ఏమి నీతి? రక్షణ వస్త్రం, నీతి వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు ఆయన. మనమైతే చెడ్డవాళ్ళమే కానీ ఇప్పుడు యేసు అనే వస్త్రాన్ని ధరించినందున ఇప్పుడు నీతిమంతులం. పరలోక తండ్రి మనల్ని అలానే చూస్తాడు. నీతిమంతుల లెక్కలో రాశాడు. ఎందరిని పిలిచానో వారిని ఎలా తీర్చాడంట? నీతిమంతులుగా తీర్చాడట. మనం కూడా ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మన నీతి క్రియలను ఎప్పుడూ ఆధారం చేసుకోవద్దు. ఈరోజు నేను ఏ తప్పు చేయకుండా మంచిగా ఉన్నాను కనుక ఇక నా ప్రార్థన దేవుడు వింటాడు అనే అలవాటు మంచిది కాదు. ఈరోజు అసలు ఈ వారం అంతా కూడా నేను ఏ తప్పు చేయలే, ఎంత బాగున్నానో, ఇప్పుడు నా ప్రార్థన దేవుడు వింటాడు అనుకోవద్దు. ఈ వారమంతా బాగున్నావు, నీకు అనిపించింది బాగున్నావని. నువ్వు బాగున్నాను అనుకున్న దానిలో కూడా దేవుడు అంటాడు ఇంకా నీకు కొన్ని కొదవ ఉన్నాయి అంటాడు, కొన్ని తప్పులు ఉన్నాయి అంటాడు. ఎక్కడ తప్పులు ఉన్నాయా? నేను ఎంతో బాగుంటే అసలు అలా అనుకోవటమే తప్పు అమ్మా అంటాడు ఆయన. అసలు నువ్వు ఆ డైలాగ్ ఎత్తటమే నా ముందు తప్పమ్మా. చూస్తావా ఈ వారం మొత్తంలో ఏ తప్పు లేదన్నా ఎక్స్రే చేస్తా చూడని చూపించాడు అనుకో, తట్టడి కనపడతాయి. స్తోత్రం. నీ కళ్ళకి నీకు అంతా బాగానే ఉంటుంది. ఎవరికి వాళ్ళ ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ ఏంది? కాస్త ఎప్పుడన్నా ఒకసారి కానీ అసలు నాలాంటి మనిషి ఎవరు ఉన్నారు? నిప్పు కదూ నేను, కాకపోతే అగ్గి లేదు, బొగ్గుంది కానీ. స్తోత్రం. ఎవరికి వాళ్ళకి ఇన్నర్ ఫీలింగ్ అదే. కానీ దేవుడు అగ్ని వంటి నేత్రాలతో చూస్తే అగ్ని నేత్రాలకు అర్థం అదే. నీ రహస్య పాపములు, నీ హృదయాంతరంగంలో ఉన్న ఆలోచనలు కూడా బయటికి తీసి చూపిస్తాడు. ఇది నీ బతుకని. కాబట్టి దేవుడి ముందు నకరాలు చెప్పండి పనికి రావు. ఎవరైనా అయ్యా నీ కృప, నీ ప్రియకుమారుని రక్తమును బట్టి నేను నీతిమంతురాల్ని కానీ నా క్రియలు ఎంత మంచివైనా సరే ఎక్కడో చోట లోపాలు ఉంటాయి గనక మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివి. మురికి బట్టలు అన్నాడా, గుడ్డలు అన్నాడా? ఏమన్నాడమ్మా? క్లియర్గా ఉంది. మా నీతి క్రియలు ఏమై ఉన్నాయి? మురికి బట్టలు. మన నీతి క్రియలు దేవుని ముందు మలినంతో ఉన్నట్టు ఉంటాయంట. అందుకే మన నీతి చెల్లదనే తన నీతి, తన ప్రియకుమారుని నీతి మనకు ఆపాదించాడు ఆ నీతిమంతుడు. ఆయనలో అయితే ఏ అవినీతి లేదు. ఎవరిలో? మచ్చ, ముడత, కళంకం, దోషం ఏది లేదు. పొంతి పిలాతు సాక్ష్యం, ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనబడలేదు. పొంతి పిలాతు యేసయ్యకి ఏం సొట్టం కాదు, లేకపోతే క్లాస్మేట్ అంతకన్నా కాదు. ఏం ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళకి? అప్పుడే ఆయన చూడటం, ఆయన చూడటం. ఎవరెవరిని? పిలాతు యేసును చూడటం. యేసు ఎప్పుడో తెలుసు పిలాతు ఎప్పుడు పుడతాడో తెలుసు, ఎలా పుడతాడో తెలుసు, ఏ టైంకి ఎట్లా వస్తాడో యేసుకు తెలుసు. అప్పుడే చూడటం పిలాతు. ఏం ఫ్రెండ్షిప్ లేదు, బంధుత్వం అంతకన్నా లేదు. కానీ ఏమన్నాడు? ఈ నీతిమంతుని యందు ఏ దోషము నాకు కనబడటం లేదన్నాడు. పిలాతేనా? యేసు కూడా చెప్పాడా? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును రండి అన్నాడు. కాబట్టి ఏ తప్పు, ఏ పాపము, ఏ దోషము లేని ఒకే ఒక్కడు నీతిమంతుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసు.
కాబట్టి ఇప్పుడు నీవు ఏదన్నా సాతానుకు సమాధానం చెప్పాలన్నా, నీ మనస్సాక్షికి సమాధానం చెప్పాలన్నా ఎవరిని చూపించి చెప్పాలి? ఆయన్నే. వెళ్ళు దేవుని దగ్గర, బలిపీఠం దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని అతిక్రమములను ఒప్పుకొని నీ నీతిని చెప్పొద్దు, యేసు అనే నీతిని చూపించి దేవునితో నువ్వు సమాధాన పడగలవు, దేవుని దగ్గర డైరెక్ట్గా జవాబు పొందగలవు, శత్రువుని తరమగలవు. యూనిఫామ్ ఏంది ఇప్పుడు చెప్పండి? ఈరోజు మన యూనిఫామ్ ఏంటిగా? యేసు నీతి. చెప్పో. ఇక నీ వంకర్ల టింకర్లన్నీ ఎత్తొద్దు అక్కడ. వాటిని గుర్తు చేసుకొని కుమిలిపోవద్దు. నా ప్రార్థన వినడు దేవుడు అనుకోవద్దు. నీ మంచితనాన్ని బట్టి కాదు, ఆయన కృపను బట్టి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడైన దేవుని నమ్ముట ద్వారా నీతిమంతుడని తీర్చబడ్డాడు గనుక అబ్రహాం లాగా ఏలియా ప్రార్థన వినబడింది. అంతకంటే శ్రేష్ఠుడు ఈరోజు నజరేయుడు యేసు. ఆయన నీతి నీకు నాకు ఆపాదించబడింది గనుక మన ప్రార్థన కూడా విలువుంది, బలముంది, జవాబుంది. ఇది మనకి నిశ్చయంగా ఉంటే, నిశ్చయత, ఈ విషయంలో నిశ్చయత ఉంటే ఎప్పుడు ఈజీగా ప్రార్థన గదికి పరిగెత్తగలుగుతాం. ఏ స్థితిలో ఉండి కూడా ప్రార్థనకు పరిగెత్తగలుగుతాం. ఎంతమందికి అర్థమైంది? లేకపోతే ప్రార్థనకి వెళ్ళాలంటే ధైర్యం చాలదు. ఆ మహనీయుడు పరిశుద్ధుడి దగ్గరికి ఏమని పోయాడు? భక్తుల పాటలు కూడా పాడారు, ఏ ముఖంబు తోడవత్తును అని. దేవుడు అన్నాడు, నీ ముఖంతోనే రా. స్తోత్రం. పాత పాటలు ఉన్నాయి కదా, ఏ ముఖంబు తోడవత్తును అని. పురుషోత్తం చౌదరి గారికి అర్థమైపోయింది. చౌదరి పురుషోత్తం గారికి అర్థమయ్యి ఇంకా ఆ ముఖం లేదు, ఈ ముఖం లేదు, ఉన్న పాటున వచ్చు. నేను ఎలాగున్నాను అలాగే వచ్చేస్తాను అన్నాడా లేదా? ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఎన్న సఖ్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి యునవిదె నడలేక తొట్టిల్లుచున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఈ పాట మొత్తం ఇక మొత్తుకొని చెబుతుంటాడనమాట. కారుణ్యనిధి యేసు నా రక్షకాని శరీర రక్తము జిందుట. భూరి దయతో నన్ను నీదరి చేరనమ్మని పిలుచుటయు నిష్కారణపు నీ ప్రేమ ఇది, మరి వేరే హేతువు లేదు నాయడా. నిష్కారణమైన నీ ప్రేమ తప్ప, నీ దగ్గరికి చేరరమ్మని నువ్వు నన్ను పిలవటానికి కారణమే లేని నీ ప్రేమ తప్ప ఇక వేరే కారణం ఏమీ లేదయ్యా నా దగ్గర. ఏమన్నా అర్థమైందా మీకు? కాలేదా? చేయగలిగింది ఏమన్నా? కారుణ్యనిధి యేసు నా రక్షకాని శరీర రక్తము జిందుట. కారుణ్యనిధి యేసు నా రక్షకాని శరీర రక్తము జిందుట. భూరి దయతో నన్ను నీదరి చేరనమ్మని పిలచుటయు నిష్కారణపు నీ ప్రేమ ఇది, మరి వేరే హేతువు లేదు నాయడ. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక.
ఎన్న శక్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి యునవిదే నడలేక తొట్టిల్లుచున్నవాడను నన్ను దయగను ఉన్న పాటున వచ్చు. వాళ్ళకి తెలుసు, రహస్యం తెలుసు. అందుకే ప్రార్థనను ఎప్పుడూ వదిలిపెట్టలే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే ఉన్నది ఉన్నట్టుగా ఇదిగో నీ దగ్గరకు వస్తున్నానయ్యా అని కుమారుడి రక్తాన్ని ఆశ్రయించి పరిగెత్తారు ఆయన దగ్గరికి. లేకపోతే వాము ఎవరికి ధైర్యం జరిగిపోతుంది ఆ అగ్ని దగ్గరికి వెళ్ళడానికి? ఆ దహించు అగ్నితో నివసించడానికి ఎవరికి ధైర్యం సరిపోతుంది? మన నీతి దేవుని ముందు చెల్లదు గనుకనే ప్రార్థన ముగింపులో యేసు నామములోనే అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు నామం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆ నీతిమంతుని యందు నీ ప్రార్థనకు జవాబు. ఆ నిరపరాధి, ఆ నిర్దోషి రక్తమును బట్టి, ఆ ప్రాయశ్చిత్తమును బట్టి, ఆయన నామమును బట్టి నీ ప్రార్థనకు జవాబు. ఇంకెక్కడ మళ్ళా నీవు మంచి చెడు, నేను ఇంత బలహీనుండి ఏం చెబుతావు ఎందుకు దేవుని ముందు? నేను చెల్లంలేదేవా, నేను చేసిన నువ్వు వినవలే నాయన, నాలాంటి చెడిపోయిన మనిషి ప్రార్థన ఏం వినపడిద్ది? పక్కోళ్ళకి చెబుతావే నేను అంత మంచిదాన్ని కాదు, అంత మంచివాడిని కాదు, నా ప్రార్థన దేవుడు వినటానికి అన్నీ తప్పులే, అన్నీ పొరపాట్లే, నా ప్రార్థన ఏం వింటాడు అన్నావంటే నీకు అసలు వాక్యం సరిగా అర్థం కాలేదు అని అర్థం. ఈరోజు అందరికీ తేటగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక ఎప్పుడైనా సరే ఆనందంగా నువ్వు వెళ్ళి ఆయన పాదాల దగ్గర సాగిల పడవచ్చు, అబ్బా తండ్రి అని ఆయన్ని పిలవచ్చు. ఆయన నీతిని బట్టి. ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ నీకు అర్థమైతే ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు ధైర్యంగా వెళ్ళి దేవునితో మాట్లాడుకోగలుగుతావు. ఈ పాయింట్ని బాగా నీ మనసుకు ఎక్కించుకుంటే ఎప్పుడైనా సాతానుకు సమాధానం చెప్పగలుగుతావు. వాడు మన మనస్సును వేటాడతాడండి. వాడు లూసిగాడు మామూలోడు కాదు. వాడు మన మనస్సును వేటాడతాడు. వాడు మనలోకి దుష్ట ప్రేరణలు కలిగిస్తుంటాడు. వాడు నెగిటివ్ ఫోర్స్ను పంపిస్తుంటాడు మన ఆలోచనల్లోకి. వ్యతిరేకమైన తలంపులు పంపించి కృంగదీస్తాడు. వాడు కృంగదీసే వాటిలో ఇదొకటి. నీ దోషములను ఎత్తి నీకు చూపి బలహీనపరిచి ధైర్యంగా దేవుని ముందుకు నువ్వు పోకుండా స్వరం విని దాక్కున్న ఆదాములాగా దాగేటట్టు చేస్తాడు వాడు. అర్థమైందా? ఆనాడు స్వరం విని దాక్కున్నాడు ఆదాము. ఇప్పుడు యేసునందు మనం ఆయన స్వరం వినగోరి మిగుల ఆశతో పరిగెత్తుతున్నాం. నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే పెన్నిధి దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా